ఎన్నో తీర్థాలు, మరెన్నో ఔషధ మొక్కలు, పారే జలపాతాలు, అరుదైన జంతు జలాలు ఇవి శేషాచలం అడవుల ప్రత్యేకతలు. తిరుమల శ్రీవారు కొలువై ఉన్న శేషాచలం అడవుల్లో ఊహకందని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అయితే తాజాగా అరుదైన బంగారు బల్లి ఆనవాళ్లు తిరుమల అడవుల్లో బయటపడ్డాయి. తిరుమల శ్రీవారి ఆలయానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిలాతోరణ సమీపంలో చక్రతీర్థంలో ఈ బంగారు బల్లి ఉందని తెలిసింది. ఈ బంగారు బల్లిని గోల్డెన్ గేకో అని పిలుస్తారు. అయితే దీనిపై తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని జువాలజీ విభాగం పరిశోధన చేశారు. ఈ బల్లి శాస్త్రీయ నామం కొలడాక్టిల్ లోర్డ్స్ ఆరియస్ గా పిలుస్తారు. ఈ బల్లులు రాత్రి వేళల్లో ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. బంగారు వర్ణంలో ముదురు పసుపు, లేత పసుపు రంగులో ఈ బల్లులు ఉంటాయి. ఈ బల్లులు 150 మిల్లీమీటర్ల నుంచి 180 మిల్లీమీటర్లకు పొడవు ఉంటాయని చెబుతున్నారు. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశంలో ఈ బంగారు బల్లులు ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి. చిన్నపాటి సందులుగా ఉండే రాతి గృహాలు వీటికి నివాస స్థలాలు అని చెబుతున్నారు. రాతి సందుల్లో తేమ ప్రదేశాలు ఉంటే వాటికి బాగా ఇష్టమట. సాధారణంగా చీకటి పడ్డాక బయటకు వస్తూ ఉంటాయని అంటున్నారు. ఇప్పుడు బంగారు బల్లి బయటపడటంతో తిరుమల కొండల్లో జీవజలాలపై పరిశోధనలు ఆవశ్యమనే వాదన బలపడుతోంది.